సుబ్రాయ సాగర్లో నీళ్లు ఉంటే ఆ నీళ్లు పుట్లూరు చెరుకు కోమటిగుడ్లకు గరుజు బదులకు పోతాయి. వీళ్ళ కర్మనో మా కర్మనో ఎవరి కర్మనో తెలియదు. ఆ షట్టరు ఎప్పుడు ప్రాబ్లమే. మొన్నటి వరకు పని చేసిందంటే అట్లా కష్టంతో. ఇప్పుడు ఏమైపోయింది, పూర్తి కట్ అయిపోయి ఆడ పడిపోయింది. ఆడికి ఏం చేసాం మేము, డీప్ డ్రైవర్స్ ఉంటారు ఎక్కడ మన హొస్పేట్ దగ్గర, వాళ్ళు కూడా పిలిపించి చూపించాం. చూపిస్తే అది కాలే. సరే ఇప్పుడు నీళ్లు లేవు, ఏదో కష్టపడి పట్టుకొని మా రైతాంగం అందరం దాన్ని రెడీ చేసుకున్నాం. ఇప్పుడు నీళ్లు కావాలి, ఎందుకంటే నీకు తెలుసు పుట్లూరులో అంతా చీనా చెట్లు అవి ఇవి ఉంటాయి, వాళ్ళు బతికేది దాని మీద. నీళ్లు ఉన్నాయి, దండిగా నీళ్లు ఉన్నాయి. మేము అదే కలెక్టర్ ద్వారా ఎస్సీకి ఎస్పీకి చెప్పి ఇప్పుడు గేట్ ఎత్తినప్పుడు మాకు ఒక రీడింగ్ ఏం చెప్తా అంటే ప్రతిసారి తప్పుడు రీడింగ్ చెప్తాను. రీడింగ్ ఎప్పుడు అంత రావడంలే. అంత రావాలంటే కెనాల్ అన్నీ చాలా వైడన్ కావాలి, అన్నీ కావాలి. సరే ఈ ముందు రిక్వెస్ట్ చేస్తాము సార్ని, గేట్లు ఇచ్చి చేస్తే ఎస్పీ గారు ఒక కొద్దిగా సెక్యూరిటీ ఇస్తే మా వాళ్ళే 5 జీపులు 6 జీపులు తీసుకొని వాళ్ళ ఖర్చులు పెట్టుకుంటూ జేసీబీలు ఈసీబీలు అన్నీ తీసుకొని కనీసం ఒక 25 days బాగా నీళ్ళు వస్తే ఆన్లైన్ మళ్ళీ చెరువులు అన్నీ వస్తాయి. అందుకోసము రిక్వెస్ట్ చేస్తానికి వచ్చినాము. సార్ని బాగా స్పందించినాడు సారు. ఇప్పుడు ఎస్పీ దగ్గర పోతున్నారు, అక్కడ నుంచి ఎస్సీ దగ్గర పోయి తెచ్చుకుంటాం అంతే. ఎందుకంటే నీళ్ళు లేకపోతే చెట్లన్నీ వెళ్ళిపోతాయి. కష్టపడి ఇది చేసినారు కాబట్టి. నాకేమరా సంబంధం అంటే ఈ కాలంలో అంతా అడుగుతున్నారు, నీ జ్యూడిక్షన్ ఇది కాదే, నువ్వు ఎవడు కోనికిసుకాడు, ఏం చేసింది స్వామి. మమ్మల్ని పైకి తెచ్చింది ఎల్లూరు మండలం, పుట్టూరు మండలం. మా అన్న సమితికి నిలబడినప్పుడు అప్పుడు 2 మండలాలు ఆడుండే. లేకపోతే రాజకీయంగా ఎట్లున్నాడంటే ఆ 2 మండలాల వల్లనే. అంతేగా నేనేదో చేయాలని వచ్చినా కానీ నాకేం ఆడ ప్రిస్టేజ్ లేదు, లేకపోతే ఇంకోటి లేదు. ఆమె రైతు, ఎరా నాకు భూమి ఉంది లేదు రాడా, నాకు కూడా భూమి ఉంది. ఏమంతా రైతాంగంగా వచ్చినా కానీ నేను పాలిటీషియన్గా రాలే. గౌరవిస్తారు, మున్సిపల్ చైర్మన్ అని అంతే లోపల కూర్చోబెట్టినారు. కానీ ఎవరు బాధపడాల్సిన పనిలే. మళ్ళీ రేపు కామెంట్ చేయొద్దండి దయచేసి. నేను వచ్చింది రైతాంగం కోసం. నేను ఒక రైతుని కాబట్టి వచ్చా, నాట్ యాజ్ ఎ పాలిటీషియన్. క్రెడిట్ ఎవరికైనా పోయినా నాకు బాధలే. నాకు 73 ఏళ్ళు, యా క్రెడిట్ కావాలరా? 2 కాళ్ళు సరిగలేదు, చేయలేదు సరిగలేదు, యా క్రెడిట్ కావాలి నాకే? మా వాళ్ళు బాగుండాలా అనే ఉద్దేశం వచ్చింది. కానీ పొలిటికల్గా నేను ఎవరిని ఇచ్చారు రాలే. ఐఎమ్ ఫార్ ఫార్మర్స్. ఐ కేమ్ హియర్ టు రిక్వెస్ట్. సో థ్యాంక్ యూ. 1వ తేదీ కూడా నేను హంగర్ స్ట్రైక్ కూర్చుంటాను ఒకరోజు మా ఊర్లో. ఎప్పుడు రౌడీ నా కూడా ఊరికి తిట్టి చంపుతాడు, ఊరికి కొట్టుకు చంపుతాడంటే దానికి రీజన్ చెప్పుకుంటాను. 1వ తారీఖు జనవరి 1 అట్లే కొత్త మిషన్లు కొన్నా మున్సిపాలిటీకి. డాక్రా సంఘాలు పెట్టి ఏదో చేస్తుంటారు. అట్లనే తొందరలో ఫౌండేషన్ వేస్తాను సోలార్కి. నాకు తెలిసి ఇండియాలో ఏడా లేదు మున్సిపాలిటీకి చేస్తున్నాం. ఏదో మా ఊరు అభివృద్ధి చేసుకుంటాం మేము, ఎందుకంటే మమ్మల్ని అభివృద్ధి చేసినారు కాబట్టి మేము కూడా అభివృద్ధి చేయాలి. రైట్, థ్యాంక్ యూ.